గ్రాండ్ వెల్కమ్ సార్. ఆరోగ్యదాత అభిరపదాత అంటారు కదండి. క్లాప్స్ తోటి గట్టిగా క్లాప్స్. గ్రాండ్ వెల్కమ్ ఫయాజ్ సార్. వెల్త్ క్రియేషన్ గ్రేట్ లీడర్ అండి. నిజంగా చాలా మందికి ఈ రోజున పవర్ అకాడమీలో హెల్త్ సప్లిమెంట్ గురించి దిశానిర్దేశం చేసినటువంటి గ్రేట్ లీడర్. హార్ట్లీ వెల్కమ్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ టీమ్ మెంబర్స్. ఒక్కసారి క్రౌన్ అండ్ అబవ్ గ్రేట్ మెంటర్ పూర్ణిమా కృష్ణ సార్. ఈ సక్సెస్ నిజంగా అండి గ్రేట్ సక్సెస్. మనం అందరం ఇక్కడ మన గురువు అయినటువంటి మన మెంటర్, నిజంగా మనందరికీ మన జీవితాన్ని మార్చాలనుకున్నటువంటి వ్యక్తి గ్రేట్ లీడర్ పూర్ణిమా కృష్ణ సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. గ్రాండ్ గా సత్కరించుకుందామండి. వెల్కమ్ టు ద డైమండ్స్ స్టేజ్ ప్లీజ్. ఆల్ డైమండ్స్ మసాలా సార్. హార్ట్లీ వెల్కమ్ సార్. జోరుగా క్లాప్స్. మనందరికీ ఆరోగ్యాన్ని అందించేటువంటి మన పవర్ అకాడమీ ఆరోగ్య ప్రదాత అభయ ప్రదాత అంటారు కదండి. మన ఫయాజ్ సార్ని మనం చిరు సత్కారం చేసుకుందామండి. మన ఫయాజ్ సార్ని గ్రాండ్ అంటే పూలమాలతోటి సత్కరించవలసిందా పూర్ణిమా కృష్ణ సార్ అండ్ భారతి మాస్టర్రావు గారు. ఒక్కసారి రాయుడు సార్. షీట్తో సత్కరించవలసిందిగా కోరుతున్నాము సార్ని. వాల్యుబుల్ మాటలు మన అందరం కూడా విందామండి. ప్రతి ఒక్కళ్ళు కూడా పెన్ను బుక్కు తోటి ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వినియోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సార్ జోరుగా క్లాప్స్ సార్కి, ఫయాజ్ సార్కి. గుడ్ మార్నింగ్ అండి. పెద్దవాళ్ళకి నమస్కారం. ఈ ఏదైతే సన్మానం ఏదైతే ఉందో ఇప్పుడు నాకు చేసిందంతా యాక్చువల్గా నా తల్లిదండ్రులకే చెందుతుంది. బికాజ్ వాళ్ళు ఏందే నేను లేను, రైట్. తర్వాత నాకు ఈ స్థాయికి చేర్చిన అటువంటి గొప్ప తల్లిదండ్రులకి ఇచ్చిన నా దేవుడి ఘనత, రైట్. సో ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కళ్ళ మీ బెస్ట్ విషెస్, మీ ప్రేమాభిమానాలు నన్ను పరిగెత్తిస్తున్నాయి, రైట్. సో ఇవాళ కొత్త వాళ్ళు ఎంతమంది అండి నేను ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎందుకు అనేది ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకే అర్థమవుతుంది, ఓకేనా, రైట్. సరే ఒక క్వశ్చన్ అడుగుతాను. సుమారు 200 మంది ఉన్నారా? ఒక 10 మంది మాట్లాడుతున్నారు, వెనక నుంచి మమ్మ అంటున్నారు కొంతమంది. మమ్మాలొద్దు, డైరెక్ట్గా మాట్లాడండి. మాట్లాడిన వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో మాట్లాడిన వాళ్ళకి డబ్బులు వస్తాయి, ఓకేనా, రైట్. ఎంతమంది రెడీగా ఉన్నారు ఇవాళ సెషన్కి? పూర్ణిమా కృష్ణ గారికి నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నానండి. కంగ్రాచులేషన్స్ సార్. ఇవాళ ఈ 200 మంది రేపు 2000 మంది అవ్వాలని కోరుకుంటున్నాను, రైట్. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ ₹1,00,000 నెలకు తీసుకోవాలని ఆశతో ఇవాళ నేను ఇక్కడ రావడం జరిగిందనమాట, రైట్. ఒక క్వశ్చన్ అడుగుతాను. యాక్చువల్గా ఇదొక టీం లాగా పెట్టుకుందామా, అందరం ఒకటేలా పెట్టుకుందామా? మీరే చూసారా ఎంతసేపు మేము అంటారు, మనం అంటాం, మేము అంటున్నారు, రైట్. ఓకే జస్ట్ జోక్సా? సరే, తెలిసిన వాళ్ళు ఇంతకుముందు ఇదే క్వశ్చన్ విన్న వాళ్ళైతే ఎవరు మాట్లాడకండి, కొత్త వాళ్ళైతే మాట్లాడండి, ఓకేనా. ఆదాయం ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? కలిసిపోయింది. మీరు చెప్పండి ఫస్ట్. ఆరోగ్యం. మీరు చెప్పండి. ఆరోగ్యం. ఆదాయం లేదు. ఆరోగ్యం కావాలంటే ఏం చేయాలండి? తినాలి కదా ముందు. వర్క్ తర్వాత విషయం, ముందు తినాలి కదా. మంచి ఫుడ్ తినాలంటే ఏం కావాలి? కొంచెం బెటర్ ఫుడ్ తినాలంటే ఏం కావాలి? విటమిన్ ఎమ్ కావాలి. విటమిన్ ఎమ్ రావాలి అంటే ఆదాయం కావాలి కదా సార్. మరి ఉత్తగా ఆరోగ్యం సరిపోదుగా. సో ఆరోగ్యము ఆదాయం రెండు కలిపి తీసుకుంటేనే లైఫ్ బ్యాలెన్స్ అవుతుంది కదా. బెస్ట్ ఫుడ్ తినాలంటే బెస్ట్ ఇన్కమ్ ఉండాలి. బెస్ట్ ఫుడ్ తింటే బెస్ట్ ఇన్కమ్ వచ్చేలా వర్క్ చేయగలము, అంతేనా, రైట్. సరే, ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న ఈ ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో దీన్ని నెట్వర్క్ మార్కెటింగ్ అంటారండి. నెట్వర్క్ మార్కెటింగ్లో మనకున్న సాధనం అంటే
ఎగ్జాంపుల్కి పడవ నడపాలంటే ఏం కావాలి? కావాలి కదా. బండి నడపాలంటే ఆయిల్ కావాలి. అలాగే నెట్వర్క్ మార్కెటింగ్లో ఈ ఫరం చాలా పెద్దది. నెట్వర్క్ మార్కెటింగ్లో పనిచేస్తే డబ్బులు వస్తాయి అన్నారు. దీనికి కొన్ని ఆయుధాలు ఉంటాయి, కొన్ని పనిముట్లు ఉంటాయి. జనరల్గా అందరం చూస్తాం కదా బయట పనిముట్లు, అలాగే ఇక్కడ మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్. ఓకే, ఇంకా చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి, బట్ సప్లిమెంట్సే ఎందుకు, సప్లిమెంట్స్ ద్వారా మనం ఈ బిజినెస్ ఎలా చేయగలం, నిజంగా 2-3 లక్షలు సంపాదించే వాళ్ళు దీని ద్వారా ఎలా చేస్తున్నారు అనేది నేను జస్ట్ అవుట్లైన్ చెప్తానండి. తర్వాత మీరు ఆల్రెడీ పొద్దున్న చూస్తూనే ఉన్నారు సక్సెస్ చేసిన వాళ్ళని కదా. రైట్, ఓకే. బిఫోర్ దట్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ మార్గదర్శిలో ఉన్నారా? మార్గదర్శిలో ఉండి ఒక మొబైల్ కొనుక్కొని ఉంటారు, దాన్ని మాత్రం సైలెంట్ చేసేసేయండి కాసేపు. చాలా వాల్యుబుల్ సెషన్ అండి, మీ మంచి కోసమే చెప్తున్నాను. ఎందుకంటే మీరు డిస్టర్బ్ అయితే ఒక పాయింట్ స్కిప్ అయిపోతుంది, తర్వాత సబ్జెక్ట్ అర్థం కాదు. ఓకేనా? వైబ్రేషన్ పెట్టండి, లేకపోతే సైలెంట్ చేసేసేయండి. ఓకే, బిఫోర్ దట్ వెస్టీజ్ క్లాప్స్తో మొదలు పెడదామా లేకపోతే డైరెక్టా సార్? ఓకే మేడం, వెస్టీజ్ క్లాప్స్ చేపిస్తారా? రండి చేపించండి, రండి. వెస్టీజ్ క్లాప్స్తో మొదలు పెడదాం, రండి. 1 2 1 2 1 2 సింక్ అవ్వాలి, ఆగండి. ఇప్పుడు 4 2 కొట్టాలి. ఓకేనా? రెడీ? 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 yo 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 1 2 3 4 1 2 yo. సూపర్. నాకు వినిపించలేదే, నాకు వినిపించలేదే. థ్యాంక్ యూ, నిజంగా వండర్ఫుల్. ఇప్పుడు ఒక్కసారి చేతులు ఇలా చూసుకోండి, ఎవరి చేతులు వాళ్ళు ఇలా చూసుకోండి. ఎలా ఉన్నాయండి? కలువ పూలాలు ఉన్నాయా? కలువ పూలాలు ఉన్నాయా? నిజంగా వండర్ఫుల్ బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది. అలాగే రెండవది మన సర్క్యులేషన్ బాగా జరుగుతుందండి, మైండ్ యాక్టివేట్ అవుతుంది, చెప్పేదంతా క్లియర్గా ఎక్కుతుంది. రైట్, ఓకే, మన టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఓకే అండి, ప్రతి ఒక్కళ్ళు కూడా డిస్టర్బెన్స్ లేకుండా ఆర్గనైజర్స్ చూసుకోవాలండి. ఒక ప్రశ్న అడుగుతానండి మీ అందరికీ, డబ్బులు కావాలా జబ్బులు కావాలండి? డబ్బులు కావాలా? ఈ రోజున సార్ సెషన్ జాబ్ హోల్డర్స్ ఎంతమంది అండి ఇక్కడ? జాబ్ చేస్తున్నాం అన్న వాళ్ళు. వి ఆల్వేస్ సే గుడ్ మార్నింగ్. ఓకే, వెల్కమ్ టు ద వరల్డ్ ఆఫ్ హ్యాపీనెస్. ముందు యూనిటీ ఉండాలండి. ఫ్యామిలీలో ఎలా అయితే యూనిటీ ఉంటుందో అక్కడే హ్యాపీనెస్ వస్తుంది కదా. రైట్? హలో, ఇక్కడ ఇది చూడండి ప్లీజ్. ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలి అంటే ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కమ్యూనికేషన్ ఉండాలి. అంటే ఎవరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అన్నీ మనకు తెలిసి ఉండాలి. అప్పుడే హ్యాపీగా ఉంటాం, అంతేనా? ఇంట్లో ఒక్కళ్ళు జబ్బు పడినా అందరం బాధలో ఉంటాం కదా. ఏదో ఒక ప్రాబ్లం జరుగుతూనే ఉంటుంది, హాస్పిటల్స్ తిరగటము, అది తగ్గకపోతే ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళటం, ఇలా జరుగుతూ ఉంటుంది కదా. అదే అందరు హ్యాపీగా ఉంటే ఏం ప్లానింగ్ ఉంటుంది, ఏం కొనుక్కుందాం, ఎక్కడికి వెళ్దాం, ఏ ఫంక్షన్స్ చేయాలి, ఇలాంటివన్నీ వస్తుంటాయి కదా. చూడండి, అలాగే ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంటే. సప్లిమెంట్స్ అంటే ఏంటండి, ఎవరికైనా ఐడియా ఉందా? సప్లిమెంట్స్ అంటే ఇందులో చాలామందికి ఏంటంటే మందులు అనుకుంటుంటారు. కొంతమంది వాడుంటారు కదా, అలోవేరా ఏవైతే అందట్లేదో వాటిని బ్యాలెన్స్ చేయడానికి ఇవి ఇస్తూ ఉంటాం అన్నమాట. నిజంగా మనకి సప్లిమెంట్స్ అవసరమా? ఏమండి, నిజంగా మనకి సప్లిమెంట్స్ అవసరమా? ఎందుకండి, ఫుడ్ తింటాం కదా, బ్రహ్మాండంగా తింటున్నాము, అన్నీ తింటున్నాము, ఇంకా మళ్ళీ సప్లిమెంట్స్ ఎందుకు? రైట్, చూడండి ఎందుకో చెప్తాను మీకు నేను. ఓకే, ఇది చూడండి ఒకసారి. ఈ కనపడేవి ఏంటి? ఆకుకూరలు, పాలకూర కదా. పాలకూర కరెక్ట్గా చూడండి, 1950లో ఒక 100 గ్రాముల పాలకూర తింటే 150 mg విటమిన్ సి వచ్చేది. 150 mg విటమిన్ సి వచ్చేది. అదే 1994లో తింటే అదే 100 గ్రాముల పాలకూరలో 13 mg వస్తుంది. 2010లో చూసుకుంటే 3. ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. నాకు తెలిసి 0 ఉంటుంది, అందులో విటమిన్ సిఏ ఉండదు. ఎందుకు మార్పు వచ్చిందండి? అంత కారణం ఎందుకు వచ్చింది? అంత డిఫరెన్స్ ఎందుకు వచ్చేసింది? ఎందుకంటే పండించే పంటల్లో జరుగుతున్న కెమికల్. ఓకే, పండించడానికి మనం ఎలా పండిస్తున్నాం అనేది మనం కంట్రోల్ చేయలేము, మనం ఎలాగైనా తినాల్సిందే. కానీ ఇక్కడ చూడండి, అసలు ఇక్కడికి ఎంత మార్పు. మనం కొనుక్కొని తిన్నా కూడా ₹1 లాభం లేని పరిస్థితి వచ్చేసింది మనకి.
విటమిన్ సి 0. అందుకోసం మనకు సప్లిమెంట్స్ చాలా అవసరం. విటమిన్ సి నాకు తెలిసి కోవిడ్ టైంలో అందరికీ ఒక సెలబ్రిటీలా అయిపోయి ఉంటుంది విటమిన్ సి కదా. తెలియని వాళ్ళు ఎవరు లేరు. విటమిన్ సి తినమని ఉంటారు అందరికీ. నిమ్మకాయలు, ఆమ్లాలు, ఇంకేవేవో తిన్నారా? దొరికినవన్నీ తిన్నారు కదా. దానికి తోడు మళ్ళీ క్యాప్సూల్స్ విటమిన్ సిలు తిన్నాము. ఎందుకు అంటే రారాజు అనమాట. విటమిన్ సి అనేది మీ బాడీని నిలబెట్టడానికి కావాల్సిన ఒక పవర్ఫుల్ విటమిన్ మినరల్. ఓకే, రారాజు అనమాట. ఎవరి బాడీలో అయితే విటమిన్ సి తగ్గుతుందో వాళ్ళు కనీసం కను రెప్ప కూడా వాల్చలేరు. అంత నీరసంగా, అంత బరువుగా ఉంటుంది వాళ్ళ కను రెప్ప కూడా, చాలా బరువుగా ఉంటుంది. రైట్, అంత పవర్ఫుల్ మినరల్ అనమాట, విటమిన్ అనమాట. మరి జస్ట్ ఒక పాలకూరలోనే అంత చేంజ్ వస్తే మనం తింటున్న ఆకుకూరలో అన్ని పోషకాలు ఉన్నాయా? నిజంగా ఉండుంటాయా ఈ టైంకి? మ్యాక్సిమం లేదనే చెప్పాలి. దానికోసం అని సరే ఈ సప్లిమెంట్స్ వాడాలి. ఓకే, చూడండి సప్లిమెంట్స్ మన ఇండియాలో మరి చూడండి అంత పెద్ద మార్కెట్ ఉన్న సప్లిమెంట్స్ మనం వాడుకుంటూ నలుగురికి చెప్తే పెద్ద బిజినెస్ అవుతుందా లేదా? అవుతుందా లేదా? అందుకోసం సప్లిమెంట్స్ వాడాలి. రైట్, సో చూడండి ఒకసారి అటువంటి సప్లిమెంట్స్ ఎవరెవరు తయారు చేస్తారు అంటే పొద్దున్న సాయంత్రం వరకు చాలా కంపెనీలు పుట్టుకొస్తాయి. చాలా పెద్ద కంపెనీస్ ఉన్నాయి, చాలా చిన్న కంపెనీస్ కూడా ఉన్నాయి. కానీ 2024లో ఆవిర్భవించి ఈ కంపెనీ జస్ట్ ఒక 5 ప్రొడక్ట్స్తో స్టార్ట్ అయిన కంపెనీ, ఒక 5 కోట్ల టర్న్ ఓవర్తో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ 5,000 కోట్ల టర్న్ ఓవర్కి వెళ్ళిపోయిందండి. ఇండియాలో స్టార్ట్ అయిన కంపెనీ ఇవాళ 10 దేశాలకు విస్తరించింది. జస్ట్ 2 బ్రాంచులతో స్టార్ట్ చేసిన కంపెనీ ఇవాళ దగ్గర 45 కంపెనీ బ్రాంచులు, 3,000 కంపెనీ బ్రాంచులు స్టార్ట్ అయిపోయినాయి. అంటే డిఎల్సిపిస్ అంటారు. మరి అంత స్థాయిలో వెళ్ళిన ఏకైక కంపెనీ వెస్టీజ్. వాళ్ళే అండి అతిరథ మహారథులు గౌతమ్ బాలి గారు, కన్వర్బీర్ సింగ్, తర్వాత దీపక్ సూద్ గారు. వీళ్ళ ముగ్గురికి అపార అనుభవం ఉందండి. కానీ వీళ్ళు ఆలోచించిన ఒకే ఒక సబ్జెక్ట్ ఏంటంటే ఇండియాలో ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. సో ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వల్ల ఏదో ఒక ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. మరి ఇటువంటి సందర్భాల్లో ఆ సప్లిమెంట్స్తో వీళ్ళకి గనక మనం అవి నయం చేయగలిగితే, వాళ్ళకి అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా అరికట్టగలిగితే చాలా పెద్ద మార్కెట్ కదా అని ఆలోచిస్తే వాళ్ళకి తట్టిన ఐడియా నెట్వర్క్ మార్కెటింగ్లో ఉన్న ఆప్షన్ అండి. ఆ నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా చాలా రకాల ప్రొడక్ట్స్ మన మధ్యలోకి తీసుకొచ్చారనమాట. అంటే ఇప్పుడు నేను ఎవరినైనా అడిగాను అనుకోండి, మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని. నిజంగా ఉన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకోం కదా, చెప్పుకుంటామండి ఎవరినన్నా. కొన్ని చెప్పుకునే ప్రాబ్లమ్స్ ఉంటాయి, కొన్ని చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ ఉంటాయి. మరి దానికి కరెక్ట్ సలహా ఎవరిస్తారు? ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరితో మాట్లాడాలి, ఏ డాక్టర్ కరెక్ట్గా చూస్తారు తెలియదు కదా. జీరో నాలెడ్జ్. సరే ఎవరో ఒకరు చెప్తే అక్కడికి వెళ్ళి చూపించుకుంటూ ఉంటాము, అక్కడ తగ్గితే వాడుకుంటాము. కానీ ఎవరిని అడగాలి? ఇప్పుడు నాకే పర్సనల్ ప్రాబ్లం ఉంటుంది, నేను నలుగురిలో చెప్పుకోలేను కదా, ఎంత తెలిసిన వాళ్ళని వాళ్ళ దగ్గర షేర్ చేసుకోలేను కదా. మరి అటువంటి సందర్భంలో మనకు ఏదైనా సప్లిమెంట్ ఉంటే అటువంటి గొప్ప అవకాశమే వెస్టీజ్ అండి. ఈ వెస్టీజ్లో ఉన్న ఈ ఒక్క అవకాశం తీసుకుంటే మన హెల్త్, మన ఫ్యామిలీ హెల్త్, మన చుట్టుపక్కల హెల్త్ కూడా సెట్ అయిపోతుంది. రైట్, అయితే కంపెనీ వీటిలో చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేసిందండి. హెల్త్ కేర్ ఉంది, మనకు అగ్రి కేర్ ఉన్నాయి. అంటే మీరు ఆలోచించండి ఒకసారి, మన బాడీకి ఎంత అవసరమో మందులు, మన బాడీకి ఎంత మందులు అవసరమో అగ్రికల్చర్ కూడా అంతే అవసరం కదా. మీరు ఏదైనా ప్రొఫెషన్ నచ్చలా మారిపోవచ్చు, కానీ అలాగే రైతు మారిపోతూ ఉంటే పండించేవాడే లేకపోతే ఏం తింటాం కదా. సో అటువంటి సెగ్మెంట్లో కూడా మనకు ప్రొడక్ట్స్ ఉన్నాయండి. తర్వాత బ్యూటీ కేర్, పర్సనల్ కేర్. ఆ తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమేనండి, ఏ ఫుడ్ అయినా వండకుండా ఎవరైనా తినం కదా. దానికి కావాల్సిన మెయిన్ సాధనం ఆయిల్, కుకింగ్ ఆయిల్ కావాలి. బట్ ఏ కుకింగ్ ఆయిల్ మంచిది అని నేను అడిగితే ఎవరికి ఏం ఆన్సర్ ఉండదండి, క్వశ్చన్ మార్క్. టీవీలో యాడ్ చూశాను, వాడుతున్నాను, అంతే కదా. లేదా చిన్నప్పటి నుంచి ఇదే వండారు, వాడుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా పునుగులు బజ్జీల బండీల దగ్గర ఎప్పుడైనా నించొని చూడండి, చివర్లో నల్ల మడ్డి ఒకటి వస్తుంది తెలుసా? చూసారా లేదా? బజ్జీలు పునుగులు తిన్నారా? జస్ట్ అదొకటి చూసారా? అక్కడ చూసారా? నల్లగా మడ్డి ఉంటుంది కదా, ఆ నల్ల మడ్డి ఈజ్ నథింగ్ బట్ ఆర్జిమోన్ ఆయిల్. క్యాన్సర్ కారకమైన అతి ముఖ్యమైన భయంకరమైన ఆయిల్ అండి అది పదార్థం. ఆర్జిమోన్ అంటారు దాన్ని. అది బరువు కోసం ఆయిల్స్లో మిక్స్ చేస్తారు.
ఇప్పుడు మీరు తీసుకుంటున్న ఆ లీటర్ ఆయిల్లో మీకు కావాల్సిన సన్ఫ్లవర్ ఆయిల్ సుమారుగా 450 ml మాత్రమే ఉంటుంది. మిగతా 500 ml ఆర్జిమోన్ ఆయిలే ఉంటుంది. మరి మనకు ఎవరైనా చెప్తారా? ఎగ్జాంపుల్ చెప్పండి. మగవాళ్ళు సిగరెట్ తాగుతారు, మందులు తాగుతారు, ఓకే, చాలా హార్ష్ కండిషన్స్లో పనిచేస్తారు కాబట్టి వాళ్ళ క్యాన్సర్ వచ్చిందంటే ఆలోచించవచ్చు. ఇంట్లో ఉండి ఇంటి పనులు చేసుకుంటా ఫ్యామిలీని చూసుకునే ఆడవాళ్ళకి ఎందుకు వస్తుందండి క్యాన్సర్? వాళ్ళు అవేం చేయరు కదా, సిగరెట్లు, స్మోకింగ్, తర్వాత ఆల్కహాలే ఉండవు కదా. మరి వాళ్ళ ఇండియాలో అందరికంటే ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నవారు లేడీస్. మరి వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఏమై ఉండాలి కారణం? ఏమై ఉండాలండి? వాళ్ళు ఎప్పుడైతే వండుతారో వండేటప్పుడు ప్రతిదానికి ఎదురుగా ఉంటారు, ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. తింటున్న వాళ్ళతో సహా వాళ్ళు ఆ వేడికి తీసుకుంటున్న ఆయిల్ కూడా చర్మం ద్వారా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. అందుకే ఎక్కువగా లేడీస్కి క్యాన్సర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పి అధ్యయనాలు చెప్తున్నాయండి. చాలా సెన్సిటివ్ ఇష్యూ, చాలా భయంకరమైన ఇష్యూ అనమాట. పాపం తెలియదు వాళ్ళకి, వాళ్ళు ఎంత భయంకరమైన ఆయిల్స్కి ఎక్స్పోజ్ అవుతున్నారో, రైట్? సో అటువంటి కండిషన్స్లో, అటువంటి సందర్భాల్లో మనకు గొప్ప వరం రైస్ బ్రాన్ ఆయిల్. పొట్టు ఉంటుంది కదా, మన వరి పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు నుంచి తీసిన ఆయిల్ అండి. ఈ ఆయిల్ డాక్టర్స్ కూడా రికమెండ్ చేస్తున్నారు, ప్రపంచ ఆరోగ్య సంస్థ రికమెండ్ చేస్తుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అఫైర్స్ ఇండియా రికమెండ్ చేస్తుందండి. ఇది వాడటం వల్ల మీ బాడీలో మీకు తెలియకుండానే పేర్కొంటున్న కొవ్వు వెళ్ళిపోతూ ఉంటుంది. మీరు చాలామంది వినుంటారండి, నిన్న కలిసాడు వ్యక్తి, ఇవాళ చూస్తే హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి అంటే స్ట్రోక్ వచ్చింది. 33 సంవత్సరాలు, 37 సంవత్సరాలు, ఎప్పుడో 60కి రావాల్సినవి 30 సంవత్సరాలు ఎందుకు వస్తున్నాయి స్ట్రోక్స్? ఎందుకు వస్తున్నాయండి? ఎందుకు అంటే మీరు ఫుడ్ కోర్ట్స్ లాంటివి చూసుంటారు, అర్ధరాత్రులు నడుపుతున్నారు కదా, 2ంటికి గాఢ నిద్రలో ఉండాల్సిన టైంకి వెళ్ళి బిర్యానీలు తింటున్నాము కదా. బాడీ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు అనుకూలంగా ఉంటేనే ఇక్కడ కూర్చుంటారు కదా. ఇక్కడ సుమారుగా 45 డిగ్రీలు ఉంది, ఫ్యాన్ లేదు, కూర్చుంటారా? మీకు అనువు లేదు కాబట్టి మీరు ఉండరు. మీ బాడీకి అనువు లేకపోతే ఎట్లా మెయింటైన్ అవుతుంది? ఒకసారి ఆలోచించండి. మీరు మీ బాడీని అనువు గల కండిషన్స్లో గడపడం లేదు, ఎట్లా సెట్ అవుతుంది? ప్రాబ్లమ్స్ రాకుండా ఎట్లా ఉంటాయి? ఒక ప్రాబ్లం వస్తే దాని గురించి మనకు తెలియదు, ఏదో టెస్టులు చెప్పారు, చేపించారు, డాక్టర్ చూస్తూ ఉంటాడు, అయితే తప్ప చెప్పరు, అంతేనా? ఏదో క్యాన్సరో లేకపోతే కిడ్నీ ప్రాబ్లమో లివర్ ప్రాబ్లం అయితే ఇలా ఉంది బాబు, ఇది చేయాలంటారు. మిగతా వాటికి మిమ్మల్ని కూర్చోబెట్టి చెప్తారా? ఇలా ఉంది, ఇలా ఉంది, ఇలా ఉండాలి, ఇలా లేదు, ఇలా ఉంది, అందుకే వచ్చింది చెప్తారా ఎక్కడన్నా? ఎందుకంటే చాలామంది ఎక్కువ పేషెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గర టైం ఉండకపోవచ్చు. కానీ వెస్టీజ్లో సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ అనే ఒక గొప్ప ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంటుందండి. ప్రతి వారం ఇక్కడ వచ్చిన మిమ్మల్ని ఎవరైతే పిలిపించారో వాళ్ళు చెప్పిన వెంటనే అక్కడ వెళ్ళి కూర్చోండి. మీకు తల నుంచి కాళ్ళ వరకు మీ బాడీని ఎలా చూసుకోవాలో కంప్లీట్ నాలెడ్జ్ వచ్చేస్తుంది, రైట్? మీరు అందులో మొత్తం తెలుసుకుంటారు, ఎలా ఫుడ్ తినాలి, ఎలా గడపాలి. మీకు తెలుసా, మీ బాడీ రాత్రి 11 తర్వాత మీ బాడీ దాన్ని అది సరి చేసుకుంటుంది. 11 నుంచి 3 మధ్యలో ఉన్న టైం చాలా మేజర్ టైం అండి, చాలా ఇంపార్టెంట్ టైం. ఇందులో కనుక ఎవరైతే గాఢ నిద్రలో ఉంటున్నారో వాళ్ళకి చాలా వరకు ప్రాబ్లమ్స్ రెక్టిఫై అవుతాయి. కానీ ఇప్పుడు చెప్పండి, ఎంతమంది కంప్లీట్గా పడుకుంటున్నారు లేవకుండా? నేను పడుకున్నానండి మళ్ళీ పొద్దున్నే లేస్తాను వాళ్ళు ఎంతమంది అండి? మ్యాక్సిమం తక్కువ ఉంటారు కదా. ఏదో ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సరిగా నిద్ర పట్టకపోవచ్చు, 12ంటికి వచ్చి అప్పుడు భోజనం చేసి పడుకోవచ్చు, రైట్? ఇక్కడ మేము నేర్పించేది ఏంటంటే సప్లిమెంట్స్ ఎందుకు వాడతారు అంటే, మందుల బారిన పడకుండా ఉండాలి అంటే సప్లిమెంట్స్ వాడుకోవాలి. సప్లిమెంట్స్ వాడుతున్నప్పుడు మీ లైఫ్లో చిన్న మార్పులు వచ్చేసాయి, తినే టైం మారింది, నిద్రపోయే టైం మారిపోయింది, దానివల్ల మీ బాడీ తత్వం మారిపోతుంది. అవి సరి చేసుకోమని చెప్తాము, అంతవరకే తప్పితే ఇక్కడ మందులు లేకపోతే పెద్ద ప్రాబ్లమ్స్ ఇక్కడికి వస్తే సరైపోతాయి ఇలా చెప్పమండి. ఇక్కడ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల పెద్ద ప్రాబ్లమ్స్ కూడా తగ్గే అవకాశాలు ఉన్నాయి, పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా ఆపే అవకాశాలు కూడా ఉన్నాయన్నమాట, రైట్? అందులో ఉన్న గొప్ప ప్రొడక్ట్ రైస్ బ్రాన్ ఆయిల్. ఈ రైస్ బ్రాన్ ఆయిల్ వల్ల బాడీ మీద ఉన్న కొవ్వు గడ్డలు ఉంటాయి, చాలామందికి కొవ్వు గడ్డలు వస్తూ ఉంటాయి. తర్వాత మోషన్ సరిగా అవ్వదు, టైట్ మోషన్ అవుతూ ఉంటుంది, బ్లాక్ మోషన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత అజీర్తి అంటే ఏం తిన్నా అరగదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా, బాడీలో ఉన్న కొలెస్ట్రాల్, ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా, బోన్స్ ప్రాబ్లమ్స్ కూడా ఇందులో రెక్టిఫై అవుతాయండి ఈ ఒక్క ఆయిల్ వల్ల. జస్ట్ మీ ఇంట్లో ఆయిల్ మార్చేయండి చాలు, చాలా ప్రాబ్లమ్స్ మీ లైన్కి వచ్చేస్తాయి, రైట్?
అలాగే సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి, చెప్తాను నేను మీకు. ఇంకొకటి జనరల్గా మనం చూద్దాం మన బాడీలో ఎన్ని అద్భుతాలు ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి. చూడండి, మన బాడీలో సుమారుగా 600 మజిల్స్ ఉన్నాయండి. 600 మజిల్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలామంది చూడండి, షుగర్ కానీ ఎక్కువ వెయిట్ ఉన్న వాళ్ళకి డాక్టర్స్ ఏం చెప్తారు? వాకింగ్ చేయండి అంటారు కదా, వాకింగ్ చేయమంటారు కదా. ఎందుకో తెలుసా? 600 మజిల్స్లో మీ ఒక కాలు ఇలా తీసి ఇలా పెట్టడానికి 200 మజిల్స్ పనిచేస్తాయి. 200 మజిల్స్ పనిచేస్తేనే మీరు ఒక అడుగు ముందేయగలరు. మరి 200 మజిల్స్ పనిచేయాలంటే ఎనర్జీ కావాలా లేదా? మీ బాడీలో ఉన్న ఆ ఎనర్జీ కరగటానికి వాకింగ్ ఉపయోగపడుతుంది. తెలియకుండా పేరుకున్న బాడీలో ఉన్న ఎక్కువ కొవ్వు అలా కరుగుతుంది అనమాట. రైట్. ఇంకొకటి చూడండి, ఒక రోజులో మన హార్ట్ సుమారుగా 1,00,000 సార్లు కొట్టుకుంటుందండి. 1,00,000 సార్లు కొట్టుకుంటుంది. మనము అలిసిపోయి కాసేపు కూర్చోవచ్చు, నా వల్ల కాదు కాసేపు కూర్చోవాలని. గుండె కూర్చుంటే నా వల్ల కావట్లా కాసేపు కూర్చుందామని ఇక మన ఫోటో ఎక్కిద్ది, కీర్తి శశులు అయిపోతాం కదా. 3 పేర్లు ఉంటాయండి మనుషులకి లైఫ్లో. 3 పేర్లు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రులు పెట్టేస్తారు, చిరంజీవి కదా. రెండోది చివరిలో మళ్ళీ మనం లేనప్పుడు పెట్టేస్తారు, కీర్తి శశులు. కానీ మధ్యలో సంపాదించేదే మన పేరు. అదే మీరు సంపాదించేది. రైట్. అదే లైఫ్లో అతిపెద్ద అచీవ్మెంట్ అండి. మీ పేరు ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారనే ఇది మీ చేతిలో ఉంటుందండి. గొప్పగా వెళ్ళాలా, మీ పేరుని గౌరవంగా తలుచుకోవాలా, లేకపోతే తీసి పడేయాలా అనే ఆలోచన మీలో ఉండాలి. రైట్. అందుకే వెస్టీజ్ నేను ఇందులో రావడానికి అతిపెద్ద కారణం కూడా అదే. రైట్. యాక్చువల్గా అయితే మీరు ఆలోచించండి, పూలు చల్లి దండలు వేసి ఎవరికి చేస్తారండి ఇవన్నీ? ఏదో పెద్ద సెలబ్రిటీలు అయితే చేస్తారు కదా. కానీ వెస్టీజ్ చూడండి, ఆ గౌరవాన్ని నాకు చిన్న వయసులోనే ఇచ్చింది. రైట్. సో అందుకే వెస్టీజ్ చేయాలి మనం. రైట్. తర్వాత ఓకే, ఇది చూడండి ఒకసారి. మీకు జనరల్గా ఫోన్స్ కొన్నప్పుడు ఏ కెమెరా బాగుంది, ఎంత ఎక్కువ కెమెరా ఉంది చూసుకుంటామా? 20 పిక్సెల్, 40 పిక్సెల్, 50 పిక్సెల్, 100 పిక్సెల్ అంటూ ఉంటాం కదా మనం. కానీ మీరు రాత్రిపూట అలా కళ్ళు మూసి ఆకాశం వైపు జస్ట్ అలా చూడంగానే కనపడుతున్నాడు కదా. మరి మీ కళ్ళకున్న పిక్సెల్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి? దేవుడు మీకు ఎంత పెద్ద పిక్సెల్ ఇచ్చి ఉండాలి? మీ లెన్స్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి? చూడండి, ఆల్మోస్ట్ 324 మిలియన్ పిక్సెల్ అండి. 324 మిలియన్ పిక్సెల్. కానీ అంత అద్భుతమైన దేవుడిచ్చిన అంత అద్భుతమైన వరాన్ని మనం ఏం చేస్తున్నాం తెలుసా? మొబైల్ కదా. ఇంతకుముందు చూడండి, ఫోనుకు వైర్ ఉండేది కదా. ఇంట్లో ఫోన్ ఉండేది, ఫోన్కు వైర్ ఉండేది. మనిషి ఫ్రీగా ఉండేవాడు, ఎక్కడ పడితే ఆడిపోయేవాడు. ఇప్పుడు ఫోన్కు వైర్ తీసేశారు, మనిషి లిమిటెడ్ అయిపోయాడు. చూసారా, గమనించారా? ఎందుకు అంటే అక్కడ కోట్ల బిజినెస్ ఏమి ఉండదండి, కానీ సుమారుగా 10 గంటలు ఆ మొబైల్ మీదే ఉంటాడు ఆయన. మీకు ఒకటి తెలుసా, కోట్ల బిజినెస్ చేసేవాడు కూడా రోజుకు 1 గంట మించి ఫోన్ చూడ్డు. కానీ వీళ్ళు విపరీతంగా ఫోన్లోనే ఉంటారు. దానివల్ల మీ లెన్స్ యొక్క క్వాలిటీ తగ్గిపోతూ ఉంటుంది. ఇప్పుడు రానున్న రోజుల్లో ఆల్రెడీ ఉంది ప్రాబ్లము, కానీ ఇప్పుడు ప్రజెంట్ రీసెర్చ్లో తెలియదు ఏంటంటే, రానున్న 10 సంవత్సరాలు క్యాన్సర్ టైం అంట. క్యాన్సర్ టైం. ఈ 10 సంవత్సరాలు ఎవరికి ఎలాంటి క్యాన్సర్ వస్తుందో ఎవరు చెప్పలేరు. మ్యాక్సిమం అందరు ఎఫెక్టెడ్, అందులో లేడీస్ చాలా ఎక్కువగా ఉంటారంట. చూడండి, మరి రీసెర్చ్ చెప్తుంది. మరి మన ఇళ్ళల్లో మన పిల్లలు ఉన్నారు, ఆడవాళ్ళు ఉన్నారు, వాళ్ళందరినీ జాగ్రత్త చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది కదా. అందుకోసం వెస్టీజ్లో ఉన్న సప్లిమెంట్స్ ఏమున్నాయనేది మీ అప్లైన్ దగ్గర కూర్చోవాలి మీరు. రైట్. ఇంత గొప్ప దేవుడిచ్చిన వరాన్ని మనం అనవసరంగా పాడు చేసేసుకుంటున్నామండి. మ్యాక్యులర్ డీజనరేషన్ అంటారు. అంటే మెల్లమెల్లగా కంటి చూపు తగ్గిపోద్ది. ఎందుకు తగ్గిందో కూడా ఎవరికి తెలియదు. దానికి మందు లేదు, ట్రీట్మెంట్ లేదు. ఎక్కువగా మొబైల్ వాడటం వల్ల వచ్చే ప్రాబ్లం అది. ఇప్పుడు డాక్టర్స్ చెప్తున్నారు, దానికి మందే లేదు, ట్రీట్మెంట్ లేదు. దానికి మెల్లమెల్లగా చూపు తగ్గిపోతూ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వెళ్తా, అతను చెక్ చేసి చూపు తగ్గింది, మందులు వాడుకోమంటాడు. ఎందుకో కారణం తెలియదు, అతనికి తెలుసు. కానీ దాని ట్రీట్మెంట్ లేదని కూడా అతనికి తెలిసి మీకు తెలియదు. రైట్. సో అందుకే చెప్తున్నానండి, లైఫ్ స్టైల్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎలా ఉన్నామో ఎక్కడికి వెళ్ళిపోతున్నాం ఒకసారి ఆలోచించండి. ఇక్కడికి వచ్చారు అంటే ఓన్లీ డబ్బులు కాదండి, ఆరోగ్యం. మీ దగ్గర కోట్ల రూపాయలు ఉన్నాయి, ఆరోగ్యం బాగాలేదు, ఏం చేసుకోవడానికండి? ఏమైనా చేయగలమా? ఇష్టం వచ్చి పరిగెత్తగలమా? ఎక్కడికైనా పోగలమా? అందుకే ఆరోగ్యం, ఆదాయం 2 ముఖ్యమని నేను చెప్పింది అదే కారణం. ఇంకొకటి చూడండి, సుమారుగా
మన కిడ్నీ 1.2 మిలియన్ ఫిల్టర్ యూనిట్స్ ఉంటాయి. గ్లోమరులై అంటారు దాన్ని, గ్లోమరులై. చిన్న చిన్న స్పాంజిల్లా ఉంటుంది, అది ఫిల్టర్ చేస్తూ ఉంటుందండి. మీరు వాటర్ తాగిన వెంటనే అందులో ఉన్న విషయాలని ఫిల్టర్ చేస్తూ ఉంటుంది. చాలా అద్భుతమైన ఆర్గాన్ మన బాడీలో ఉన్న చాలా అద్భుతమైన ఆర్గాన్. చాలామందికి తెలియని విషయం ఏంటంటే బీపీ అంటే హార్ట్కి రిలేటెడ్ అనుకుంటాం కదా, అంతేనా? చాలామందికి తెలిసింది అంతే కదా, బీపీ అంటే హార్ట్కి రిలేటెడ్. కాదండి, బీపీ వచ్చిన తర్వాత ఎఫెక్ట్ అయ్యే ఆర్గాన్ హార్ట్, కానీ బీపీ అప్ అండ్ డౌన్ అవడానికి కారణం కిడ్నీ ప్రాబ్లమ్స్. మీకు బీపీ వస్తుంది, ఎక్కువగా రేజ్ అవుతుంది అంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ చేయించాలి కంపల్సరీ. అది చేయించుకుంటే మీకు ఒక అవగాహన వస్తుంది మీ కిడ్నీ ఎలా ఉంది అనేది, రైట్? సో అంత గొప్ప పని చేసే కిడ్నీని మనం ఏం చేస్తున్నాం తెలుసా? కొంతమంది, అందరు కాదు, కొంతమంది వాళ్ళు చేసే ఆ తప్పు వల్ల చక్కగా ఉన్న బాడీలు కూడా పాడైపోతున్నాయి. ఒకటి స్మోకింగ్ అండి, స్మోకింగ్. రెండవది ఆల్కహాల్ కన్జంప్షన్. దీనివల్ల కొన్ని జీవితాలు ఛిద్రమైపోతాయి. ఒక ఫ్యామిలీలో ఒక మగతను సంపాదించే వ్యక్తి పోతే తనొక్కడే పోడండి, ఫ్యామిలీ మొత్తం పోయినట్టే, బతుకున్నా పోయినట్టే, అంతేనా? చేయి చాపాల్సిందే ఇంకో చోటుకు పోయి, రైట్? సో హెల్త్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఆ హెల్త్ కావాల్సిన టిప్స్ అంటే మీ వెయిట్ ఎంత ఉందో, మీ బరువు ఎంత ఉందో, కేజీకి 50 ml చొప్పున ఎవ్రీడే వాటర్ తీసుకోవాలి. అంటే మీరు 60 కిలోలు ఉన్నారు, ఇంటూ 50 ml 3000 ml అంటే 3 లీటర్ల వాటర్ మీరు ఎవ్రీడే తాగాల్సిందే. మీ వెయిట్కి ఎంత ఉందో ఆ లెక్కలో వేసుకోండి, మీరు అంత వాటర్ తాగాల్సిందే. వాటర్ అక్కడి నుంచి ఏమాత్రం తగ్గినా మీ బాడీలో వాటర్ ద్వారా జరగాల్సిన ఫంక్షన్స్లో పనితనం తగ్గుతుంది, ఆటోమేటిక్గా తగ్గుతుంది. సో మీరు ఆలోచించండి. ఇంకొకటి, మ్యాక్సిమం వాటర్ తక్కువ తాగేవాళ్ళు ఎవరు తెలుసా? ఆడవాళ్ళే. ఆడవాళ్ళలోనే మేజర్ ప్రాబ్లం వాటర్ తక్కువ తాగేవాళ్ళది. కిడ్నీ ప్రాబ్లమ్స్లో ఇవాళ హాస్పిటల్స్లో ఎక్కువ కేసెస్ లేడీసే ఉన్నారు. బోన్స్, మోకాళ్ళ మార్పిళ్ళు, ఇవన్నీ ఎక్కువ లేడీస్లోనే ఉన్నారు. ఎందుకో తెలుసా? మీరు వాటర్ చాలా తక్కువగా తాగుతున్నారు అని రీసెర్చ్ చెప్తుందండి, మేము చెప్పట్లేదు, రైట్? సో మీ వెయిట్ పరంగా ఎంత తాగాలనేది ఇప్పుడు నేను చెప్పాను, దాన్ని బట్టి తాగండి. మీరు ఎంత పని చేసినా ప్రాబ్లం లేదు, కానీ వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోండి, చాలా ప్రాబ్లమ్స్ రెక్టిఫై అయిపోతాయి. ఇంకొక మేజర్ ప్రాబ్లం తెలుసా? మీరు వాటర్ తక్కువ తాగడం వల్ల నెలసరి ప్రాబ్లమ్స్ సరిగా రావు. నెలసరి సరిగా రాకపోవడానికి కారణం, అండం సరిగా రిలీజ్ అవ్వకపోవడానికి కారణం కూడా తక్కువ వాటర్ తీసుకోవటమే. ఎందుకంటే బ్లడ్ కంటెంట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే బ్లడ్ పర్సెంటేజ్ తగ్గుతుందో ఆటోమేటిక్గా కన్సీవ్ అయిన అబార్షన్స్ అయిపోతాయి, రైట్? చిన్న కారణాలేనే మీరు సెట్ చేసుకుంటే చాలా పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ని మీరే క్లియర్ చేసేసుకోవచ్చు, రైటా? ఓకే. తర్వాత ఇంకొకటి, ఇది అయితే చాలా అద్భుతం అండి, ఇదైతే చాలా అద్భుతం. అసలు మీరు మనిషి పుట్టడమే గొప్ప అంటారు కదా, అదొక్కటే నిదర్శనం. మీ బాడీలో ఉన్న నరాలన్నీ ఒక దారంలా చేసి చుడితే భూమిని 7.5 సార్లు చుట్టచ్చు. మన భూమి ఎంత ఉంటుంది? భూమి ఎంత ఉంటుందండి? చేతిలో వస్తుందా? దాన్ని 7.5 సార్లు చుట్టచ్చు. ఒక్క మనిషిలో ఉన్న నరాలు తీసి దారంగా కట్టేసి చుడితే అద్భుతమా కాదా? అద్భుతమా కాదా? ఎక్కడైనా మీకు ఆ నరాలు ఎక్కడైనా మెలికలు పడినాయా? ఎవరి బాడీలో ఉన్న నరాలు మెలికలు పడినాయా? తెగుతున్నాయా? చూసారా సృష్టి ఎంత గొప్పదో కదా? దాన్ని ఎంత జాగ్రత్త చూసుకోవాలి. అది చూసుకోకపోవటం వల్లనే నరాల బలహీనత, పెరాలిసిస్, వీక్ మజిల్స్, ఇవన్నీ కారణాలు అవేనండి. అందుకోసం చెప్తున్నా, కంపల్సరీ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్ స్లీప్ అండి. ఎవరైతే మినిమం 7 గంటలు పడుకోవటం లేదో, కంటిన్యూస్గా 6 నెలలు కనుక అలాగే జరిగితే వాళ్ళకు షుగర్ వచ్చే ఛాన్సెస్ 85% పెరిగిపోతాయండి. 85% వాళ్ళకి షుగర్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. ఒక 6 నెలలు మీరు సరిగా పడుకోకుండా 7 గంటలు కూడా కనీసం పడుకోకుండా ఉంటే మాత్రం 85% ఛాన్సెస్ షుగర్ వచ్చి పెరిగిపోతాయి. చాలా జాగ్రత్తగా ఉండండి, రైట్? సో చూడండి, ఇప్పుడు మనం జస్ట్ హార్ట్ పరంగా చెప్పుకుందాము, ఓకే? ఒకసారి ఇండియన్ హార్ట్ అసోసియేషన్ ఏం చెప్తుందంటే, మనకు 50+ ఎవరికైతే వయసు వచ్చిందో వాళ్ళలో, ఎవరికైతే 50+ వయసు వచ్చేసిందో వాళ్ళలో ఆల్మోస్ట్ 50%, చూడండి 50% హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతున్నాయి. తర్వాత 25% 40 సంవత్సరాలు ఎవరైతే టచ్ అయ్యారో వాళ్ళలో అవకాశాలు పెరిగిపోతున్నాయి. ఆ తర్వాత చూడండి 40% యంగ్ పీపుల్, అంటే చాలా తక్కువ వయసులోనే ఎవరైతే హార్ట్ స్ట్రోక్స్తో చనిపోతున్నారో వాళ్ళ లైఫ్ స్పాన్ చూసుకుంటే
వాళ్ళు ఐదర్ సిగరెట్ స్మోకింగ్ అయినా ఉంటుంది, లేకపోతే ఆల్కహాల్ కన్సంప్షన్ అని ఉంటుంది. ఈ రెండు మామూలు అయిపోయాయంట వాళ్ళలో. చూడండి మరి ఎంత దారుణమైన పరిస్థితులు ఉన్నాయో. 50 టచ్ అయ్యాము అంటే మనం అనుకోవాలి ఆ 50లో మనం ఉండకూడదు అని, రైటా? అనుకోవాలి అంటే దానికి సంబంధించిన కొన్ని పనులు మనం చేసుకోవాలి. అంటే మీ బాడీ ఫిజికల్ యాక్టివిటీ ఇవ్వాలి. డైలీ నేను కనీసం 2 కిలోమీటర్లు నడుస్తానండి అన్న వాళ్ళు ఎంతమంది అండి? మిమ్మల్ని అడుగుతున్నా చెప్పండి. డైలీ 2 కిలోమీటర్లు నడుస్తున్నానండి అన్నవాళ్ళు ఒక 5గురు ఎత్తారండి. ఈ రో మొత్తంలో 5గురు. మీలో చెప్పండి. మీరు ఇంట్లో చేసే పనులు కౌంట్ కాదు, అవి ఒక 7 కిలోమీటర్లు ఉంటాయి, అవి కాదు మామూలుగా. చూడండి వీళ్ళు ఒక 10 మంది, అంటే మొత్తం హాల్లో సుమారుగా 10 మంది మాత్రమే రోజుకి 2 కిలోమీటర్లు నడుస్తున్నారండి. మిగతా వాళ్ళు నేను చెప్తున్నాను సీరియస్గా తీసుకోండి. మీరు కనుక నడక స్టార్ట్ చేయకపోతే రానున్న రోజుల్లో చాలా పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి సార్. ఏజ్తో సంబంధం లేదు, ఏజ్తో సంబంధం లేదు, ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరీ. అందుకే ఊరికనే మోకాలు నొప్పులు, ఊరికనే ఎముకలు ఇరిగిపోవటాలు, ఊరికనే షుగర్లు, ఊరికనే వెన్నుపూసలు నొప్పులు రావటాలు. బండ్లు తోలితే ఇంతకుముందు మన పెద్దవాళ్ళు పెద్ద 100 కిలోల బస్తాలు ఎత్తుకొని పోయేవాళ్ళు ఇంట్లోకి, మెట్లు ఎక్కేవాళ్ళు. సార్ మీరు చూసుంటారు కదా. మరి ఈ టైంలో మీరు కరెక్ట్గా మీ పిల్లోడికి ఎవరికో ఇంజనీరింగ్ చదివే పిల్లోడికి చెప్పండి 25 కిలోల బస్తా ఎత్తమని చెప్పండి. ఫస్ట్ నో అంటాడు. ఒకవేళ ఎత్తినా సరే కాసేపు ఒక 5 నిమిషాలు కూర్చుంటాడు. ఎందుకంటే బాడీ వీక్ అయిపోతుంది, మనం చేసేసుకుంటున్నాము. ఫిజికల్ యాక్టివిటీ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. రోజు కనీసం అట్లీస్ట్ 2 కిలోమీటర్లు నడవండి ఎవరైనా సరే, ఓకేనా? రైట్. దానికి మన దగ్గర ఉన్న సొల్యూషనే మన ప్రోహార్ట్ డివిజన్. అందులో ఎల్ఆర్జినైన్, ఫ్లాక్స్ ఆయిల్, తర్వాత కోఎంజైమ్ Q10 ఉంది. నేను కొన్ని చెప్తాను, మీరు క్లియర్గా వాటిని గుర్తుపెట్టుకోండి, లేకపోతే రాసుకోండి. ఎవరికైతే హై బీపీ ఉందో, ఎవరికైతే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే ట్రైగ్లిసరైడ్స్ పెరిగినాయి అన్నారో, ఎవరికైతే కంటి చూపు తగ్గుతుందో వాళ్ళందరూ ఫ్లాక్స్ ఆయిల్ వాడుకోవచ్చండి. ఫ్లాక్స్ ఆయిల్ కంటిన్యూస్గా వాడుకోవటం వల్ల ఆ ప్రాబ్లమ్స్ అన్నిటికీ చెక్ పెట్టచ్చు. ఎవరికైతే మేల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ప్రెగ్నెంట్ అవడానికి ఛాన్సెస్ లేకుండా మగవాళ్ళ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి కోఎంజైమ్ Q10 తీసుకోవచ్చు. ఓకే, ఇవి కొంతమంది అడుగుతారు, ఇప్పుడు బైపాస్ చేస్తున్నారండి, స్టంట్ వేస్తున్నారు, వాళ్ళకి ఇవ్వచ్చా అని. అవి మీ అప్లైన్తో ఒకసారి కూర్చోండి, కండిషన్ మాట్లాడిన తర్వాత ఎలా ఇవ్వాలనేది వాళ్ళే చెప్తారు, ఓకేనా? తర్వాత ఎల్ఆర్జినైన్ అండి. ఈ ప్రోడక్ట్ని కనుక్కున్న వ్యక్తికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారండి. నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇస్తారండి? చాలా గొప్ప అవార్డు అది. మరి అటువంటిది ఇచ్చారు అంటే ఆ ఒక్క ప్రోడక్ట్ కనుక్కున్నందుకు. ఎందుకో తెలుసా? బాడీలో మీ హార్ట్ కొట్టుకోవడానికి కావాల్సిన నైట్రిక్ ఆక్సైడ్ తగ్గటం వల్ల చాలామందికి హార్ట్ పంపింగ్ సరిగా అవ్వట్లేదని తేలింది. దానికోసం ఈ ఎల్ఆర్జినైన్ కనుక్కున్నారు. ఈ ఎల్ఆర్జినైన్ తాగే వాళ్లకు గుండె దడ ఎక్కువగా, అంటే ఒక రకమైన గాబరా పని ఉంటుంది వాళ్ళకి చాలామందికి. అది లేకపోతే హార్ట్ బీట్ సరిగ్గా కొట్టట్లేదు, లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉన్నాయి, వాళ్లకు ఎల్ఆర్జినైన్ ఇవ్వటం వల్ల చాలా బెటర్ కండిషన్స్ చూస్తున్నామండి. చాలామందికి, 1-2 కాదు, మీరు యూట్యూబ్ చూస్తే 100 వీడియోస్ ఉన్నాయి. ఇక్కడ కూర్చున్న లీడర్స్లో ఎవరిని అడిగినా ఏదో ఒక టెస్టిమోనీ అనే చెప్తారు, గొప్ప టెస్టిమోనీ. అంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి అందులో, రైట్? తర్వాత అండి, ఓకే, ఎవరండి? ఒక లేడీ కదా. ఒక ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలన్నా, పుష్కలంగా రన్ అవ్వాలన్నా, అందరి పనులు జరగాలన్నా ఆ ఫ్యామిలీలో ఉన్న లేడీ ఫస్ట్ హెల్తీగా ఉండాలి, రైటా కాదా? ఎందుకు అంటే ఇదిగోండి, తన లైఫ్ టైంలో ఇవన్నీ ప్రాబ్లమ్సే. వాళ్ళ హస్బెండ్కో, లేకపోతే వాళ్ళ సిస్టర్కో, వాళ్ళ అమ్మగారికో ఎవరికో చెప్పుకోవడం తప్పితే దానికి సొల్యూషన్స్ అయితే ఏమి ఇవ్వరండి. వెళ్ళి డాక్టర్ దగ్గర చూపించుకుంటారు తప్పితే ఎవరు సొల్యూషన్ అయితే ఇవ్వరు. కానీ వెస్టీజ్లో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ మన దగ్గర సొల్యూషన్స్ ఉన్నాయండి, రైట్? ఇన్ఫర్టిలిటీ, ప్రెగ్నెన్సీ రిలేటెడ్, మెన్స్ట్రువల్, నెలసరి, తర్వాత చాలా వరకు ప్రాబ్లమ్స్, రక్తహీనత, వీళ్ళందరికీ కూడా ఎక్సలెంట్ సప్లిమెంట్స్ మన దగ్గర ఉన్నాయి. మన దగ్గర ఫోలిక్ ఐరన్ క్యాప్సూల్ ఒకటి ఉందండి. అది ఇవ్వటం వల్ల ఒక 1 మంత్లోనే సుమారుగా 3% లెవెల్స్ పెరుగుతాయి బ్లడ్వి. ఎవరికైతే బ్లడ్ హీనత ఉందో వాళ్ళకి ఇవ్వండి. బ్లడ్ హీనత ఉండటం వల్ల చాలా మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి తెలియకుండానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి, వాళ్ళకి తెలియకుండానే బాడీలో ఇన్ఫెక్షన్ వెళ్ళిపోతుంది, రైట్? అటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే మన దగ్గర ఉన్న సప్లిమెంట్స్ ఉన్నాయి. అందులో శతావరి మ్యాక్స్ అండి.
ఎవరికైతే నెలసరి సరిగా లేదో, ఎవరికైతే మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎవరికైతే కన్సీవ్ అవటం లేదో, వాళ్ళు అప్లయన్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరు మిమ్మల్ని అయితే పిలిచారో వాళ్ళ దగ్గర కూర్చొని ఒకసారి వీటి గురించి తెలుసుకోండి. కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది. ఒక టెస్టిమోనీ కూడా ఉన్నారు, తర్వాత మేడం ద్వారా మాట్లాడిస్తాను నేను. ది బెస్ట్ టెస్టిమోనీ అండి. ఎందుకంటే వాళ్ళ సిస్టర్కి అయింది ఆ ప్రాబ్లము. 14 సంవత్సరాలు క్లియర్ అవని ప్రాబ్లం 12 రోజుల మేడం 18 రోజుల్లో క్లియర్ అయిందండి. మన దగ్గర 14 సంవత్సరాలు అవని ప్రాబ్లం 18 డేస్లో క్లియర్ అయింది. రైట్, తర్వాత విందాం, టెస్టిమోనీస్లో విందాం మనం, ఓకేనా? రైట్, తర్వాత ఎంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయండి? ఇక్కడ మోకాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంతమంది సఫర్ అవుతున్నారు సార్? వస్తాయండి, 60 నిండాలి కదా. సో 43లోనే 60 వచ్చింది వెనక్కి. ఊరికనే సార్ సరదాకి కూర్చోండి. అంటే ఎందుకు వస్తున్నాయంటే మనం రాంగ్ టైప్ ఆఫ్ ఫుడ్స్, దీనివల్ల మోకాళ్ళలో గుజ్జు జరిగిపోతూ ఉంటుంది, మీ మోకాళ్ళలో కాల్షియం పోతూ ఉంటుంది. జనరల్గా కాల్షియం ఎందుకు తీసుకుంటామండి బాడీలో? తెలుసా ఎవరికన్నా కాల్షియం ఎందుకు తీసుకుంటాము? ఏమండి? బోన్స్ కదా. మన బోన్ ఎంత స్ట్రాంగ్గా తెలుసా మీకు? చెప్పనా? మన కాలు ఎక్కడైనా దొరికిందనుకోండి ఎవరిదైనా, తీసుకొని స్టీల్ రాడ్ మీద కొట్టండి. 16 సార్లు కొడితే తప్ప మన బోన్ ఎరగదు. స్టీల్ రాడ్తో మన బోన్ మీద 16 సార్లు కొడితే తప్ప ఎరగదు. అంత గట్టి స్ట్రాంగ్ బోను ఇవాళ కాల్షియం లేకుండా అయిపోవటం ఏంటండి? జస్ట్ కాల్షియం లేకుండా వీక్ అయిపోవటం ఏంటి? ఎప్పుడన్నా చూడండి, ఏమైనా తగిలితే ఏమవదు, జస్ట్ చెయ్యి ఇట్లా మోపంగానే రిస్ట్ ఇరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే బాడీలో కాల్షియం తగ్గిపోయింది, కాల్షియం లేదు. రైట్, మన దగ్గర అదే కాల్షియం సప్లిమెంట్ ఉంది. ఎక్కడి నుంచి తయారు చేశారు అంటే సముద్రంలో ఉన్న గవ్వలు ఉంటాయి కదా, ప్యూర్ ఫామ్ ఆఫ్ కాల్షియం, దాన్ని తయారు చేసినాం అనమాట. ఈ కాల్షియం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉన్న కాల్షియం లెవెల్స్ పెరుగుతాయి. ఇంకొక చోట కాల్షియం ఉపయోగపడుతుందండి, ఎక్కడో తెలుసా? 99% కాల్షియము బోన్స్కి కావాలి, ఒక 1% మాత్రం చాలా పెద్ద పని చేస్తుంది మన బాడీలో, తెలుసా? అది కూడా పన్నుకు కూడా కాల్షియం ఒక 1 ఫామ్ ఆఫ్ ఇదే సార్, బోన్ టైపే. అది కాకుండా ఇంకా బాడీ లోపలికి ఒక పని చేస్తుంది, పెద్ద పని చేస్తుంది కాల్షియం. కాల్షియం తగ్గే వాళ్ళకి ఆ ప్రాబ్లం కూడా వస్తుంది. చెప్పనా? ఎవరన్నా చెప్తారా? ఆ 1% కాల్షియం మీ హార్ట్ లబ్దబ్ కొట్టుకోవడానికి పనిచేస్తుంది. అది పర్ఫెక్ట్గా టైమింగ్లో కొట్టుకోవడానికి ఆ 1% కాల్షియం కావాలి. ఆ 1% కాల్షియం కనుక తగ్గిందనుకోండి, ఊరికనే అసలు సంబంధం లేకుండానే దడ వచ్చేస్తూ ఉంటుంది, సంబంధం లేకుండానే ఒక రకమైన గాబరా పన్ను వచ్చేస్తూ ఉంటుంది మనకి. అసలు సంబంధం లేకుండానే కాళ్ళు చేతులు షేక్ అవుతూ ఉంటాయి. ఎందుకు అంటే ఆ లబ్దబ్ కొట్టుకునే టైం తగ్గిద్ది. ఎందుకో తెలుసా? చిన్న చెప్తా, సరదాగా ఉంటుంది కానీ సీరియస్గా తీసుకోండి, ఓకేనా? కోపం నాకు చాలా ఎక్కువ అండి అన్న వాళ్ళు ఎంతమంది? ఫుల్ కోపం ఉంటుంది, రైటా? ఓకే, మీరు అందరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకో తెలుసా? లబ్ దబ్ అని కొట్టుకోవడానికి లబ్ 0.6 సెకండ్స్ అయితే దబ్బు 0.8 సెకండ్స్. మీరు ఎప్పుడైతే కోప్పడతారో ఆ టైం కాస్త తగ్గిపోద్ది, 0.4 అవుతుంది, 0.5 అవుతుంది. ఎప్పుడైతే టైం తగ్గిందో చాలా ఫాస్ట్గా హార్ట్ కొట్టుకోవాలి, చాలా ఫాస్ట్గా బ్లడ్ పంప్ చేయాలి. అప్పుడు ఏమవుద్ది? ఒత్తిడి పడిందా, హార్ట్ మీద ఒత్తిడి పడిందా, ఏమవుద్ది? తర్వాత తగ్గించుకుంటారా, అలాగే ఉంచుకుంటారా? చాలా జాగ్రత్తగా ఉండండి. కోపం మంచిది కాదు, భయంకరమైన సబ్జెక్ట్ అది, ఓకేనా? మాకు స్కూల్లో మా సార్ ఒక ఆయన ఉండేవాడు. ఆయన ఏం చెప్పేవాడు అంటే, స్కూల్లో ఎందుకండి, ఏదో మూవీలో కూడా ఉంది, అరే నిన్ను కొడతా ఉంటే నువ్వు జుంబకు జానాలరా అంటాడు. గుర్తుందా? ఏదో కామెడీ మూవీలో అతను లాగిపెట్టి కొడుతున్నా సరే పాటలు పాడుతూ ఉంటాడు, నువ్వు పాటలు పాడితే నీకు దెబ్బలు తగలవు అనేవాళ్ళు. అలాగే మా సార్ ఏమనేవాడు అంటే, నీకు ఎప్పుడు కోపం వస్తుందో వాడు ఏం మాట్లాడినా తన సంబంధం లేని మాట మాట్లాడుతూ ఉండు అన్నాడు. అంటే ఎవరైనా సరేనండి, ఎందుకంటే లైఫ్ చాలా చిన్నది, ఎవరు ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతామో తెలియదు, రైట్? సో అందుకోసం అని ప్రతి క్షణం ఎంజాయ్ చేస్తూ ఉండాలి. ఎంజాయ్ అంటే ఎట్లా పడితే అలా కాదండి, మీరు చేసే ఎంజాయ్ నలుగురికి ఆనందాన్ని పంచాలి, రైట్? సో ఇది చూడండి, మనకు తర్వాత మేజర్ ప్రాబ్లం పిల్లల్లో అండి. పిల్లల్లో ఫస్ట్ మనం అందరికీ చూసాం, తర్వాత ఆడవాళ్ళు చూసాం, తర్వాత పిల్లల్లో చూస్తున్నాం. ఇప్పుడు పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ అంటే సరిగా పోషకాలు లేకుండా ఏది పడితే అది. ఇవాళ పిల్లలు అడగగానే కురుకురే,
ఇంకేదో కొనిపెడుతున్నాం కదా, కూల్ డ్రింక్ కొనిపెడుతున్నాం కదా. మీకు తెలుసో లేదు, ఆల్రెడీ యాడ్ కూడా చూసుంటారు. తుప్పు పట్టిన రెంచులు థమ్స్అప్ బాటిల్లో పెడితే బాగా అయిపోతాయి తెలుసా? నిజం, ప్రూవ్ కూడా అయింది. తుప్పు పట్టిన ఏవైనా సరే రేకు ముక్కలు ఉన్నా థమ్స్అప్లో వేయండి, ఒక 4 గంటలు క్లీన్ అయిపోద్ది. అది మన బాడీలో ఇస్తున్నామంటే ఇంకేం క్లీన్ అవుతుందండి? మన లోపల ఏమైనా తుప్పు ఏమైనా ఉందా? తుప్పు వదిలించుకోవడానికి ఏమైనా తాగుతున్నామా? మరి మనం ఆలోచించాలి కదండి, ఏం తింటున్నామో, పిల్లలకి ఏమి ఇప్పిస్తున్నామో, రైటా? మీకు అంతగా తాగాలనుకుంటే ట్రెడిషనల్ డ్రింక్స్ చాలా ఉన్నాయి. నిమ్మరసం ఉంది, చెరుకు రసం ఉంది, బోండాలు ఉన్నాయి, చాలా తాగొచ్చు. స్టైల్ అనమాట, స్టైల్. టీవీలో యాడ్ చూపించారు, వాడు అడుగుతాడు, వీళ్ళు ఇప్పించేస్తారు. తర్వాత చూస్తే వాడికి ఆకలి లేదంటాడు. వాడు ఎంత చూసినా అన్నీ వండుతాను కానీ ఆకలి లేదంటారు. కొంతకాలానికి అల్సర్స్ వస్తాయి, మళ్ళీ డాక్టర్స్, మళ్ళీ ఖర్చులు. అర్థమైందా ఎందుకు చెప్పానో? చాలా భయంకరమైన ప్రొడక్ట్ అండి. అమ్మటానికి ఏదైనా వస్తాయి. ఇండియాలో ఇసుక కూడా అమ్మేయచ్చు, ఊరుకునే ఎవరైనా కొనేస్తారు. ఏజ్లోనే బ్రెయిన్ డెవలప్మెంట్ తగ్గిపోతుందంట. అంటే వాళ్ళలో మెమరీ పవర్ తగ్గిపోతుంది, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. సో దయచేసి ఎవరు అడిగినా సరే అవాయిడ్ చేయండి, ఏదో ఒక విధంగా అవాయిడ్ చేయండి. మన దగ్గర ఎనర్జీ డ్రింక్ ఉంది, ఎనర్జీ డ్రింక్ ఇవ్వండి, కావాల్సి వస్తే అది అలవాటు చేయండి. ఓకేనా? చూడండి, 69%, 69% పిల్లలు, 69% యూనిసెఫ్ అంటారండి. అంటే ప్రపంచంలో మొత్తం టోటల్ చిల్డ్రన్స్ పిల్లలందరి కోసం నిరంతరం ఆలోచిస్తూ ఉండే ఒక సంస్థ అనమాట. అంటే వాళ్ళకి ఏది ఇవ్వాలి, ఏది ఇవ్వకూడదు, ఏ వ్యాధులు వస్తున్నాయి, ఎలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు? సుమారుగా 5 సంవత్సరాల కంటే తక్కువ, అంటే చూడండి 69% డెత్స్ అమాంగ్ చిల్డ్రన్ అండర్ 5 డ్యూ టు మాల్టీ న్యూట్రిషన్. అంటే 5 సంవత్సరాల కంటే తక్కువ వయసులో చనిపోతున్న పిల్లలందరికీ న్యూట్రిషన్ లేకుండా చనిపోతున్న వాళ్ళే ఎక్కువ అంట. 69% మంది పిల్లలు అలాగే చనిపోతున్నారంటండి. తర్వాత చూడండి, సుమారుగా మన ఇండియాలో 1/3 పిల్లలు, అంటే 100 మంది పిల్లలు ఉంటే 33 మంది సుమారుగా సరిగా ఫుడ్ తినకుండానే వాటి ద్వారా వచ్చే వ్యాధుల వల్లే చనిపోతున్నారంట. ఇది మన బాధ్యత. మనకి ఈ జనరేషన్ మన పెద్దవాళ్ళు ఇచ్చారు కదా, మన నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇవ్వాలి? ఒక హెల్తీ బాడీ ఇవ్వాలి. ఆస్తులు ఇవ్వకపోయినా పర్వాలా, బలమైన బాడీ ఇస్తే వాడే సంపాదించుకుంటాడు, వాడే బతికేస్తాడు. ఇవ్వాలా లేదా? మన బాధ్యత కాదా? మరి మన ఇప్పుడే ఉన్నవన్నీ రిసోర్సెస్ అవజేసేస్తా వాళ్ళకి ఏమి ఇవ్వకుండా ఉంటే ఏముంటుంది? రైట్. తర్వాత అలాంటి వాళ్ళకి ఇన్విగో ప్రోటీన్ మన పిల్లలకి కావాల్సిన ప్రోటీన్ అందుతుంది. మీ బాడీ ఎన్ని కేజీలు ఉందో అన్ని గ్రాముల ప్రోటీన్ కావాలి ఎవ్రీడే. ప్రోటీన్ ఎందుకండి? ప్రోటీన్ ఎందుకు అంటే మీ కండరాలు తయారవటానికి, మీ బుర్ర పని చేయడానికి, మీరు బరువులు ఎత్తగలగటానికి, నడవటానికి, కూర్చోటానికి, పడుకోవడానికి కూడా ప్రోటీన్ కావాలి. తెలుసా మీకు? కన్ను రెప్ప ఇలా కొట్టడానికి కూడా ప్రోటీన్ కావాలి. ప్రోటీన్ ఎవరికైతే తగ్గుతుందో ఆటోమేటిక్గా అన్ని ముఖాలు పడతాయి. అటువంటి ఇన్విగో ప్రోటీన్ పౌడరే ఇదండి. ఇది ఇవ్వటం వల్ల మీ పిల్లలకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుంది, మీ హెల్త్ బాగుంటుంది, ముందు మీ మజిల్ ఫార్మేషన్ జరుగుతుంది, ఇన్ని బెనిఫిట్స్ వస్తాయి. రైట్. తర్వాత సబ్లింగ్వల్ స్ప్రే అండి. ఇప్పుడు జనరల్గా మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎంతమంది వేసుకున్నారు ఇక్కడ? ఎవ్రీడే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ ఎందుకు వేసుకుంటామో తెలుసండి? తెలుసా ఎందుకు వేసుకుంటామో? బాడీలో కంపల్సరీ విటమిన్స్, మినరల్స్ కావాలి. ఎక్కడైతే విటమిన్స్ తగ్గుతాయో, మినరల్స్ ఎక్కడ తగ్గుతాయో వాటికి ఆ క్యాప్సూల్ ఇస్తారు. కానీ మీరు తీసుకునే క్యాప్సూల్ బాడీ సగం మాత్రమే తీసుకుంటుంది, మిగతా సగం బయటికి వెళ్ళిపోద్ది. ఎవరైతే మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్ వాడుతున్నారో వాళ్ళు చూడండి, వాళ్ళ యూరిన్ ఎల్లో కలర్లో వస్తుంది. బి కాంప్లెక్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఎల్లో కలర్ వస్తుంది. ఎందుకంటే అది వేస్ట్ బయటికి వెళ్ళిపోతుంది, సగమే తీసుకుంటుంది. మీరు పెట్టిన 9 రూపాయలే ఎక్కువ అంటే అందులో 4.5 రూపాయలు మీ బాడీ తీసుకునేది, మిగతాది వేస్టే. మన దగ్గర ఉన్న మల్టీవిటమిన్ ఓరల్ స్ప్రేస్ 4 కింద జస్ట్ ఒక్కసారి స్ప్రే చేయడం వల్ల 90% అంటే 90% విటమిన్స్ మీ బాడీకి చాలా ఫాస్ట్గా సుమారుగా 2 గంటల్లోనే అందుబాటులోకి వచ్చేస్తాయి. అంత గొప్ప ప్రోడక్ట్ అనమాట. ఇండియాలో చాలా అరుదు. మీరు చూసుంటారు మల్టీవిటమిన్స్ నోట్లో కొట్టుకోవడం అనేది. ట్యాబ్లెట్స్ తింటాం చూసారు కానీ ఎప్పుడైనా నోట్లో కొట్టుకుంటే మల్టీవిటమిన్ చూడలేదు కదా. మన దగ్గర ఆప్షన్స్ ఉన్నాయండి, చాలా సింపుల్, ఎక్కడికైనా తీసుకొని వెళ్ళొచ్చు జేబులో పెట్టుకొని. రైట్. తర్వాత మన అగ్రికల్చర్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అండి. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు. నేను చెప్పడం లేదండి, చాలామంది రైతులే చెప్తున్నారు, వాడిన తర్వాత వస్తున్న రిజల్ట్స్. ఎందుకు అంటే మన భూమికి కావాల్సిన పోషకాలు ఆల్మోస్ట్ ఎవ్రీడే కొత్త కంపెనీ వస్తుందండి. ఆ కంపెనీ వచ్చి మీకు ఎన్ని బస్తాలు వస్తున్నాయి? 5 బస్తాలా? నేను 7 బస్తాలు తీస్తాను అంటాడు. రేపు ఇంకో అతను వచ్చి నేను 9 బస్తాలు తీస్తాను అంటాడు.
ఇలా వాడుకుంటూ దిగుబడులు అయితే వస్తాయి, కానీ ఆ నేల మొత్తం గుల్లైపోద్ది. మళ్ళీ ఆ నేల వ్యవసాయానికి కూడా పనికిరాదు. కానీ అలా అవ్వకుండా మనం ఇప్పుడు పుష్కలంగా పండించుకోవడానికి కావాల్సిన పోషకాలు విలువ కలిగిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవ్వండి, రైట్? సో ఇవన్నీ ప్రొడక్ట్స్ ఎందుకు అంటే మనం చెప్పాలంటే రోజు మొత్తం కూడా సరిపోదు. నేను మీకు కంప్లీట్ తల నుంచి కాళ్ళ వరకు నాలెడ్జ్ ఇవ్వగలను, కానీ తీసుకోవడానికి మనకు టైం లేదు, రైట్? ఇవాళ ఇది పవర్ క్యాంప్ కాబట్టి గొప్ప రోజు కాబట్టి మనం ఇవాళ టైం వేస్ట్ చేయదలుచుకోలేదు. అవుట్లైన్గా చెప్పి క్లోజ్ చేసేస్తున్నాను నేను, రైట్? నేను చెప్పేది ఒకటేనండి, ఇక్కడున్న ప్రతి ఒక్క సప్లిమెంట్ చాలామంది ప్రాణాలను సైతం కాపాడిన రోజులు ఉన్నాయి. నేను చెప్తాను, ఎందుకంటే కొంతమంది లైక్ ఒక 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 ఆడపిల్ల ఉంది, వాళ్ళ అమ్మ, ఫ్యామిలీలో వీళ్ళిద్దరే. వాళ్ళ మదర్కి పెరాలసిస్ వచ్చిందండి, అంటే ఒక సైడ్ పడిపోయింది. డాక్టర్స్ దగ్గరికి వెళ్ళింది, సుమారుగా 9.5-10 లక్షలు ఏవైతే తన పెళ్లి కోసం సేవ్ చేశారో ఆ డబ్బులన్నీ అక్కడ పెట్టేసింది, అయిపోయింది. ఆ తర్వాత తన దగ్గర డబ్బులు లేవు. తను సామాన్య జాబ్ చేసే ఒక ఆడపిల్ల, మరి తను ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? ఆ టైంలో ఇటువంటి మీటింగ్లో కూర్చున్న తర్వాత దానికి సంబంధించిన రెమెడీ మన దగ్గర ఉంది అంటే ఆ ప్రొడక్ట్స్ వాడింది తను 7 నెలలు కంటిన్యూస్గా వాడటం వల్ల వాళ్ళ మదర్ కండిషన్లో 50% చేంజ్ వచ్చిందండి. 50% చేంజ్ రావటం వల్ల ఆవిడ సీరియస్గా తీసుకొని వర్క్ చేయటం మొదలు పెడితే ఇవాళ ఇండియాలో చాలా తక్కువ ఏజ్లో 4 లక్షలు సంపాదిస్తున్న లీడర్ అయిపోయింది ఆ పిల్ల. యూపీలో అండి, మన ఉత్తరప్రదేశ్లో అటువంటి కేసెస్ చాలా ఉన్నాయి. మనకి ఇంకా పబ్లిక్ రాలేదు కాబట్టి తెలియవు. ఇటువంటి ప్రొడక్ట్స్ కనుక మీరు వాడుకుంటూ మీ ఫ్యామిలీకి ఇవ్వటం వల్ల మీ ఫ్యామిలీ ఫస్ట్ హెల్తీగా ఉండాలండి. పక్కనోని తర్వాత బాగు చేద్దాం. ఫస్ట్ మన ఫ్యామిలీ బాగుండాలి, మన డబ్బులు సేవ్ అవ్వాలి, మన ఆరోగ్యం బాగుండాలి. ఆ తర్వాత ఇంకోళ్ళు చెప్పామనుకోండి, అసలు చెప్పాల్సిన అవసరంలా, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా అడుగుతారు వాళ్ళు, ఏమండి అందరూ హాస్పిటల్స్ పోతున్నారు, మీరు అసలు ఎప్పుడు పోయినట్టు చూడరేంటండి అని. కరోనాలో చూడండి, చాలామంది ఏమి లేని వాళ్ళు కూడా 3 మాస్కులు పెట్టుకున్నారు. చాలామంది అయితే మాస్క్ లేకుండా తిరిగేశారు తెలుసా, చాలామంది. మరి వాళ్ళకేం రాలేదే? ఎందుకు రాలేదు అంటే ఇక్కడ ఉంటుందండి, అంతా ఇక్కడ ఉంటుంది కదా. మనం చేయగలం అంటే చేయగలం, నా వల్ల కాదు అనుకుంటే ఏమీ చేయలేం. సో సప్లిమెంట్స్ కూడా అంతేనండి. సప్లిమెంట్స్ తీసుకుంటా మీ హెల్త్ని బాగా చేసుకుంటూ ప్రమోట్ చేయటం వల్ల చూడండి, వీళ్ళందరూ ఎవరండి? వీళ్ళందరూ చూడండి, డాక్టర్లేనా, ఇంకెవరు ఉన్నారా? టీచర్ ఉన్నారు, డాక్టర్ ఉన్నారు, లాయర్ ఉన్నారు, చాలా రకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. మన మధ్యలోనే ఉన్నారు, జాబ్ చేసేవాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసేవాళ్ళు అందరూ. మీరు చేసే వర్క్కి డబ్బులు మాత్రమే వస్తాయండి, అంతేనా? ఇంకేమైనా వస్తుందా? ఎగ్జాంపుల్ చెప్తా. మీకు ఒక 50,000 జీతం అండి, పోనీ 1,00,000 అనుకుందాం. గౌరవం, ఇల్లు, మంచి ఎడ్యుకేషన్ ఇచ్చిన పిల్లలు అన్నీ వచ్చేసాయి, రైటా? సో పని మాత్రం మీరు చేసే పని మీకు డబ్బులు ఇస్తుందేమో, వెస్టీజ్లో చేస్తే జీవితాన్ని ఇస్తుందండి. జీవితంలో కావాల్సినవన్నీ వస్తాయి, రైట్? సో కంప్లీట్ నాలెడ్జ్ అయితే ప్రొడక్ట్ నాలెడ్జ్ మళ్ళీ ఇంకెప్పుడైనా తీసుకుందాము. నాకు ఈ అవకాశం ఇచ్చిన వెల్త్ క్రియేటర్స్ టీం అందరికీ, మీ అందరికీ ఒక 1 అవర్ మీతో నేను మాట్లాడటానికి అవకాశం మీ అందరికీ, మీ హెల్త్ బాగుండాలని ఎంత వండర్ఫుల్ నాలెడ్జ్ మనకిచ్చారో సార్. ఒక మనిషి నిజంగా అండి, ఒక గుండె ఎన్నిసార్లు కొట్టుకోవాలి, మన ఆరోగ్యం ఎలా మార్చుకోవచ్చో అద్భుతంగా ఈ రోజున సెషన్ అందించినటువంటి ఫైఎస్ సార్కి ఒకసారి జోరుగా క్లాప్స్. యా సూపర్. ఎక్కడ చెప్తారండి ఇలాంటి విషయాలు? ఎక్కడ చెప్తారు? ఒక డాక్టర్ వచ్చి మన ఇంటికి వచ్చి చెప్తారా? కానీ ఇది ఎక్కడ సాధ్యం అవుతుంది అంటే వెస్టీజ్లో మాత్రమే సాధ్యం అవుతుంది. మరొకసారి ఫైఎస్ సార్కి జోరుగా క్లాప్స్ అండి. ప్రొడక్ట్స్ వాడుకోవడమే కాదు, ఏ ప్రొడక్ట్ ఎలా ఉండిద్దని ప్రతిదీ కూడా ఇలాగా వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మనసులోకి తీసుకుందాం, నోట్ చేసుకున్న ప్రతి విషయాన్ని కూడా ఆచరణలో పెట్టుకుందామండి. నిజంగా ఇంకొకసారి థ్యాంక్ యూ సో మచ్ ఫైఎస్ సార్. మీరు తీసుకున్న నాలెడ్జ్, అలానే ప్రతి ఒక్కరికి మీరు ఇస్తున్న ప్రతి వాల్యుబుల్ ట్రైనింగ్కి కూడాను నిజంగా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.